బాపట్లలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం దగ్గర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ నర్రా కొండలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు సంగీత ప్రపంచానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన గాత్ర మాధుర్యం తరతరాలుగా సంగీత అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పట్టాన్ రాజేష్ అన్నారు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం పలు భాషలు బాలు గాంధర్వ మాధుర్యంతో తరించాయని చెప్పారు. గాయకులు, మధుర గాయకులు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా మరి భారతదేశంలోని అన్ని సంగీత ప్రేమికులను కూడా ఆయన ఎంతో హుషారెత్తించారు. 70వ దశకం నుంచి 2000 దశకం దాకా ఆయన ఒక గొప్ప గాయకుడిగా, అలానే దేశంలోని గొప్ప గొప్ప స్టార్ కథానాయకులకు కూడా ఆయన గాత్రదానం చేశారు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మరి ఏ కథానాయకుడు, ఏ హీరోకైనా ఆయన పాడేటప్పుడు మరి ఆయన గొంతుతోనే పాడగలిగినటువంటి గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఆయన హిందీ చలనచిత్ర రంగంలో మరి అద్భుతమైన పాటలు పాడి మరి ఉత్తరాది భారతీయ ప్రేక్షకులందరినీ అలరించారు. అలానే పాటలోని మాధుర్యాన్ని గమనించి మరి ఆయన ఆ పాటలో పరకాయ ప్రవేశం చేసి మరి అద్భుతంగా పాడగలిగినటువంటి నటుడు, గాయకుడు. వేలాది పాటల్ని ఆయన ఉత్తరాది, దక్షిణాది చలనచిత్రాల్లో పాడినటువంటి ఘనుడు. మరి ఆయన లేని లోటు ఈరోజు సంగీత ప్రపంచానికి